హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ బ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే ఒప్పో K13 టర్బో ప్రో ఈ మొబైల్ వచ్చేసి చైనా కంట్రీలో లాంచ్ అయింది. అయితే ఏంటంటే రూమర్స్ ప్రకారం ఏంటంటే ఈ సిరీస్ అనేది ఇండియాకి వస్తుందంట, టర్బో ప్రో టర్బో అనేది. అయితే ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తానమాట, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకు అంతకుముందు వీడియోలో వేరే గ్లాసెస్ పెట్టినా, ఇప్పుడు ఈ గ్లాసెస్ పెట్టినా. సో ఇవి మంచిగా మనకు సెట్ అయినా, అవి మంచిగా సెట్ అయినా కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఒప్పో K13 టర్బో ప్రో ఈ మొబైల్కి సంబంధించి దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్ చూసుకుంటే 6.8 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1600 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఈ డిస్ప్లేకి అయితే ఉంటుంది అనమాట. ఇక వీళ్ళు ఏం చెప్తున్నారంటే బడ్జెట్లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట ఈ మొబైల్ యూజ్ చేసినట్లయితే. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అసలు K సిరీస్ అంటేనే ఒప్పోకి ఆన్లైన్ టార్గెట్ మొబైల్ సిరీస్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఏంటంటే బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా దీంట్లో యూజ్ చేయడం జరిగింది. USB Type-C తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX 480 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది. విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మోనోక్రోమ్ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 115 మీద వస్తుంది. కలర్ OS 15 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది. 18,000 RPM బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే 7000 mm² వ్యాపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ ని కూడా దీనికి యూజ్ చేయడం జరిగింది. ఎయిర్ డాక్ కూడా దీనికి ఉంటుంది అనమాట సపోర్ట్. డ్యూయల్ 5G సిమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7 బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే IPX6 అలాగే IPX8 అలాగే IPX9 వీటికైతే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట రేటింగ్కి. అలాగే ఏంటంటే 8.31 mm థిక్నెస్ ఉంటుంది. 208 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 24,000 రూపాయలు పెట్టారు. 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,400 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 28,800 రూపాయలు పెట్టారు. 16GB అలాగే 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 32,400 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక దీని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రైస్ అయితే ఒకవేళ మన ఇండియాలో పెడితే మాత్రం సూపర్ హిట్ అవుతుంది ఈ మొబైల్, చాలా మంది కొంటారు. నాకు తెలిసి ఒక 2-3,000 అంటే ఎక్కువ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి మరి ఇండియాకి వస్తే ఎంత ప్రైస్ పెడతారు ఏంటి అనేది. సో ఇలాంటి మొబైల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.